పనిచేసే అభ్యర్థిని ఎన్నుకోవాలని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. జగిత్యాల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఎంపీ కవిత రోడ్ షోల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో మహిళలు మంగళహారతులతో ఘనంగా ఆమెకు స్వాగతం పలికారు. డప్పు చప్పులతో ఊరేగింపుగా కవితకు స్వాగతం పలకగా ఈ సందర్భంగా మహిళలు ఎంపీ కవితతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. మహిళలతో కలిసి కవిత బతుకమ్మాడారు. తమ చిన్నారులను దీవించమని పలువురు తల్లులు తమ చిన్నారులను కవిత చేతిలో ఉంచి సెల్ఫీలు దిగారు. అనంతరం కవిత మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత బాగా పనిచేస్తుందో తెలుసుకునేందుకు 24 గంటల కరెంటు సరఫరా నిదర్శనమని అన్నారు. అన్ని రకాల పెన్షన్లు మొత్తం రూపాయలు డబుల్ అవుతాయని, పెన్షన్లకు అర్హత వయసును 65 ఏళ్ల నుంచి తగ్గించినట్టు జరిగిందని తెలియజేసింది. అంతేకాకుండా నిరుద్యోగులకు 3000 రూపాయల భృతి అందజేస్తామని కవిత పేర్కొన్నారు. కూటమి కుట్రలను తిప్పికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంజయ్ కుమార్ తో పాటు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, రామచంద్రరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ శీలం ప్రియాంక, పలువురు మండల గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, పింఛన్ వచ్చుడుతో మిగతా అక్కలకు లొల్లి షురు అయింది. వాళ్ళకి రావట్టే మాకు వస్తలేదని మధ్యలో ఇంకో పరిశాన్ అయింది. మనకు మీకు వచ్చుడు, ఇంట్లో కనుక పెద్దవాళ్ళు ఉంటే అత్తకొచ్చుడు, మీకు రాకపోవడం. సో అదో పంచాయతీ అయితే అది పరిష్కారం అడుగుతాను. మమ్మల్ని ఉన్న కారెట్లు గుంజుకపోతారో ఏమో అని చెప్పి చాట్లన్నీ తీసుకుపోయి వంట రూమ్ లో పెట్టుకున్నాను. అవునాక ఇది కరెక్ట్ ముందు ఆనాడు మీరు చెప్పలే, మేము బీడీ చేస్తలేమన్నారు. అన్నందుకు ఏమైంది? నమస్కారాలు. యువతందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈనాడు ఎలక్షన్లు వచ్చినాయి. 4.5 ఏళ్లకెళ్ళి ఈ ప్రభుత్వం ప్రజల కోరిక మేరకు మన సామాన్య ప్రజలకు ఏం కావాలి, మన గౌడన్నలకు ఏం కావాలి, యాదవులకు గొల్ల కుర్మలకు ఏం కావాలి, వ్యవసాయదారులకు ఏం కావాలి, అక్క చెల్లెలకు ఏం కావాలి, అవ్వలకు ఏం కావాలి, అయ్యలకు ఏం కావాలని చూసుకుంటా ప్రతి దాంట్లో పనిచేసింది. ఇవాళ 24 గంటల కరెంటుకి వెళ్ళి పెడితే మన గ్రామంలో చెరువులు తవ్వుకున్నాం, గొర్రెలు ఇచ్చుకున్నాం, ఇట్లా చాలా కార్యక్రమాలు చేసినాం. అట్లనే ఇక్కడ వివిధ కుల సంఘ భవనాలు ఎస్సీలకు కానీ, ఈ గౌడన్నలకు కానీ, మన కాపు సోదరులకు కానీ, రామాలయంకు ఇవన్నీ కూడా నిధులు ఇచ్చుకున్నాం. అట్లనే లిఫ్ట్ ఇరిగేషన్ కు మన ఎంపీ గారి సహకారంతో 45 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించుకున్నాం. మరొక సమస్య ఎప్పుడు ఉంటుండే, నర్సీలపల్లికెళ్ళి ఇంటికి నీళ్లు రావాలంటే ఆ కాలువలు అదొకటి పడేయాలి, నీళ్లు రాకపోవు. దానికోసం కూడా పైప్ లైన్ పెట్టించుకున్నాం. ఎంపీ గారితో మాట్లాడి ఈ మధ్య లేదో అధికారులు వచ్చి అది అవసరం లేదు అన్నారట. నేను ఖచ్చితంగా
ఎంపీ గారితో మాట్లాడి అది పైప్ లైన్ పెట్టించి మీకు ఎప్పటికి కూడా నీళ్ళు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మనకు కొంచెం టైం లేక అటు మంగళకి వచ్చింది, ఇటు తుంగుడికి వచ్చింది, కానీ మన కొలువాయి మిగిలిపోయాడు ఇవాళ. అందుకే కొలువాయి కూడా తొలకొచ్చినాం. దయచేసి ఒక ప్రార్థన చేస్తా ఉన్నా. పోయిన ఎలక్షన్లు ఓడిపోయినా ఇక అప్పుడు తెలుసు నా బాధ, మీ బాధ. మా గంగారు రామచంద్రరావు పట్టుకొని కింద మీద పట్టాం, సర్పంచ్ పట్టుకొని ఓ 10-15 మంది ఇంత. మరి ఇవాళ మన ప్రచారం ఖర్చు 200 మంది ఉండ్రి. ఇవాళ కవితకు వచ్చిందంటే 2000 మంది వచ్చారు. మరి 2000 ఓట్లు నాకు వడాలి. మరి ఇవాళ కారు గుర్తు మీద అందరికీ నమస్కారం. కొల్వాయి గ్రామానికి సంబంధించిన అక్క చెల్లెలకు ఒక్కడిగట్టి ఇటు వస్తారు అక్క, కొంచెం కొంచెం అన్న తమ్ములకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. వేదిక మీద నాయకులందరూ ఉన్నారు, వారికి కూడా పేరు పేరున నమస్కారం. మరి ఇవాళ కొల్వాయి గ్రామంలో మీ అందరికీ కూడా తెలుసు, ఎన్నికల సందర్భంలో మనం కలుసుకుంటున్నాం. మరి ఎన్నికల సందర్భంలో కలుసుకున్నా కూడా ఈ 4.5 ఏళ్లలో పెద్ద ఎత్తున కొల్వాయి గ్రామంలో పనులు జరిగినాయి. ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఇంకా ఏమన్నా చేయాల్సిన పనులు ఉంటే కూడా ఒక్కొక్కటిగా తప్పకుండా మరి చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి మీ అందరికీ తెలుసు, డాక్టర్ సంజయ్ కుమార్ గారు పోయినసారి చాలా కొద్ది మెజార్టీతోని మరి ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ వారు బాధపడకుండా నిరంతరం ఈ 4.5 సంవత్సరాలు ప్రజల మధ్యలో నిలబడి ఉండి ఏం పనులున్నా కూడా దగ్గరుండి చేపించుకుంటూ వచ్చిండ్రు. మరి ప్రజలలో ఉండేటటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ గారికి మిమ్మల్ని అందరినీ కూడా ఓటు వేయడానికి అభ్యర్థించడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఓటు ఎందుకు వేయాలి, అంతేనా? వేద్దాం అనుకున్న వాళ్ళకి ఎందుకు వేయాలి, ఇవి రెండు ఆలోచన చేయాలి. ఇవాళ నేను కేసీఆర్ గారి పార్టీ టీఆర్ఎస్ పార్టీ నుండి కారు గుర్తు కోటేయమని అడగడానికి వచ్చిన. మరి నేను కూడా మీకు చెప్పాలి, ఎట్లా అడుగుతావు అక్క, ఏం హక్కు ఉందని వచ్చి అడుగుతున్నావు అనుకుంటారు మీరు అందరు. కాబట్టి నేను కూడా చెప్పాలి ఏం జరిగింది, ఏం చేసినాం అన్న విషయం. ఇవాళ 4 ఏళ్ళు, ఎక్కువ దూరం లేదు, కరెక్ట్ 4 ఏళ్ళ ముంగట మన కొల్వాయి గ్రామంలో ఇన్ని పింఛన్లు ఉండనా మీరు ఒకసారి ఆలోచన చేయండి. తెలంగాణ రాకముందు 4 ఏళ్ళ ముందు ఇన్ని పింఛన్లు ఎప్పుడన్నా వచ్చినాయో ఆలోచన చేయండి. అటువంటిది జరగలే. అదేవిధంగా కరెక్ట్ 4 ఏళ్ళ కింద, ఎక్కువ దూరం కాదు, ఎవరన్నా మన ఆడబిడ్డ గర్భవతి ఉంటే ఊర్ల దాకా అమ్మఒడి వాహనం వచ్చి హాస్పిటల్కి ఎక్కించుకొని పోయి అక్కడ మగ పిల్లగాడైతే 12,000, ఆడపిల్ల అయితే 13,000 ఇచ్చి చేతికి ఇంకో కేసీఆర్ కిట్ ఇచ్చి అది 15,000 రూపాయల కిట్టు ఇచ్చి మళ్ళా ఇంటి దాకా దించిపోయిందా అన్నది ఒక్కసారి ఆలోచన చేస్తుంది. అంటే పేదవాడి పక్షాన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఎట్లా ఆలోచన చేసింది, ఈ 4 ఏళ్లలో ఏం మార్పు జరిగిందని మీకు తెలియాలని ఈ విషయాలు నేను చెప్తా ఉన్నాను. మరి అదే విధంగా చాలా అంశాలు ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చినాం. ఇదే కొల్వాయి గ్రామంలో దాదాపు 800 మంది మన రైతన్నలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇవాళ రైతు బంధు చెక్కులు వచ్చినాయి. అదే విధంగా రైతన్నలు ఉంటే ఎన్నడూ కూడా రైతులకు నిండా కరెంట్ ఇయ్యలే ఏ ప్రభుత్వాలు. ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 గంటలు కరెంట్ వస్తున్నది, 24 గంటలు ఉచిత కరెంట్ వస్తున్నది. మా అక్క చెల్లెలు ఇక్కడ ఉన్నారు, మన అన్ని వ్యవసాయ కుటుంబాలే. అంతకుముందు కరెంటు లేనప్పుడు మరి అన్న వాళ్ళు పొలానికి నీళ్లు పెట్టడానికి రాత్రిపూట పోతే మనకు బెంగ ఉంటది, ఏమవుతుందో, పాము కుడుతుందో, తేలు కుడుతుందో, జారి పడతారో, కాలు ఇరుగుతుందో, ఈ బెంగ ఉంటది. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. పొద్దున పూట మంచిగా నీళ్లు పెట్టుకొని ఇంటికి వచ్చేటటువంటి పరిస్థితి ఇవాళ రైతన్నల కుటుంబంలో ఉన్నది. అంతేకాదు మన రైతన్నలందరికీ తెలుసు, మొత్తం జగిత్యాల జిల్లా నుంచి కూడా మీకు సంబంధాలు ఉంటాయి, మీరు అందరితో మాట్లాడుతుంటారు. అంతకుముందు ప్రభుత్వాలు ఉన్నప్పుడు సబ్ స్టేషన్ ఇయ్యమంటే ఎన్నో సంవత్సరాలు తిప్పుకునేది. కానీ ఇవాళ సబ్ స్టేషన్ ఇవ్వాలనంటే కేసీఆర్ గారే ఆలోచన చేసి, ప్లాన్ చేసి, ఎక్కడెక్కడ సబ్ స్టేషన్ ఉంటే కరెంట్ వస్తుందన్న ఆలోచన చేసి ఇస్తున్నటువంటి సందర్భం. ఎవరు కూడా దరఖాస్తులు పెట్టుకోకుండానే దాదాపు నాకు తెలిసి మొత్తం నియోజకవర్గంలో 6 సబ్ స్టేషన్లు డాక్టర్ సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో శాంక్షన్ చేసుకున్నాం, కట్టుకున్నాం. అది మామూలు మాట కాదు. 24 గంటలు కరెంట్ ఇవ్వాలంటే ఎన్ని పనులు చేయాలి, ఎన్ని వైర్లు గుంజాలి, ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు వేయాలి, ఎన్ని సబ్ స్టేషన్లు వేయాలి, దానికి ఎంత ఖర్చు అవుతుందో ఇక్కడున్న మన రైతన్నలందరూ కూడా ఆలోచించుకోవచ్చు. అంతకుముందు కరెంటు ఊకుకే పోతే ట్రాన్స్ఫార్మర్ గుడ్డి కాలిపోతే బండ్లు వేసుకొని తీసుకొని పోయేది. ఆ రోజులు మీ అందరికీ గుర్తున్నాయని నేను అనుకుంటున్నా. ఎరువులు కావాలంటే లైన్లు కట్టిన రోజులు కూడా మీకు గుర్తున్నాయి.
విత్తనాలు కావాలంటే లైన్లు కట్టిన రోజులు కూడా మీకు గుర్తున్నాయి. ఇవాళ ప్రతి ఒక్కటి విత్తనాలు కానీ ఎరువులు కానీ కరెంటు కానీ టైంకు కరెక్ట్గా మనకు సరిపడ్డంత వస్తుంది. దానికి తోడు కేసీఆర్ గారికి రైతులకు ఎంత చేసినా తృప్తి ఉండదు కాబట్టి మరి 4,000 రూపాయలు ఎకరానికి ఇవాళ రైతు బంధు కూడా ఇస్తున్నాం. మరి రేపటి నాడు మీ దయతోని గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరానికి 4,000 కాదు ఎకరానికి 5,000 ఇచ్చుకుంటాం. అంటే వచ్చేసారి నుంచి ఎకరానికి ఒక్కొక్క రైతుకు ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయలు లాభం అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది. మరి ఈ ఆలోచన నేను అనేది పైసలు ఎన్ని వస్తున్నాయి అన్నది ముఖ్యం కాదు, రైతుల గురించి ఆలోచన, రైతుల గురించి పట్టింపు ఉండేటటువంటి సర్కారు మరి ఎక్కడ అన్నది ఆలోచించాలి. ఇవాళ మీ అందరినీ మా అక్క చెల్లెల్ని రైతన్నలను నేను చేతులెత్తి నమస్కరించి ఒకటే విషయం కోరుతా ఉన్నా. మరి రైతులకు కావాల్సిన కరెంట్ ఇవ్వబట్టే కేసీఆర్, రైతులకు కావాల్సిన విత్తనాలు ఇవ్వబట్టే, రైతులకు కావాల్సిన ఎరువులు ఇవ్వబట్టే, రైతులకు కావాల్సిన పెట్టుబడి ఇవ్వబట్టే. ఇక మిగిలింది ఏందన్నా నీళ్లు రావాలి. మనకు నీళ్లు ఒకటి వస్తే బతికిపోతాం, ఊర్లన్నీ బాగుపడతాయి. మరి నీళ్లు రావాలనంటే ఇవాళ అంతకుముందున్న సర్కారులన్నీ కూడా నీళ్ల ప్రాజెక్టులు మన ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఎండిపోతుంటే ఎస్ఆర్ఎస్పి మీద మహారాష్ట్రలో అందరూ వేరే వేరే ప్రాజెక్టులు కడుతుంటే కళ్ళు మూసుకొని నిద్రపోయినారు. ఇవాళ మన పరిస్థితి ఏమైంది? ఒక్క కాళేశ్వరంలో తప్ప ఎక్కడి నుండి కూడా మనకు నీళ్ళు వచ్చే ఆస్కారం లేదు. ఇవాళ ఆ కాళేశ్వరం కట్టే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఆ కాళేశ్వరం కట్టే ప్రయత్నం చేస్తుంటే ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాలు రాసిరు, ఢిల్లీకి ఉత్తరాల మీద ఉత్తరాలు 35 ఉత్తరాలు రాసిండు కాళేశ్వరంలో నీళ్లు ఇవ్వద్దని. ఇక ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు 300 కేసులు వేసిండ్రు కాళేశ్వరం కట్టొద్దని. మరి కేసీఆర్ రైతులకు నీళ్ళు ఇచ్చేందుకే ఈ పని చేస్తుండు కానీ ఇంకోటి కాదు కదా. మరి దాన్ని ఆపితే రైతులకు నీళ్లు రాకపోతే మన గ్రామాలు ఎట్లా బాగుపడతాయి? దయచేసి మీరు ఆ విషయాలను ఆలోచించుకోవాలి. ఇక రైతన్నల గురించి చెప్తే మరి ఈ మధ్య మన జీవన్ రెడ్డి గారు ఒక మాట చెప్తున్నారు, ఎస్ఆర్ఎస్పీలకి వెళ్ళి నీళ్ళన్నీ పోతున్నాయి, మనకు నీళ్లు రావు ఈ పంటకని చెప్తున్నారు. అది వట్టి అబద్ధం, పచ్చి అబద్ధం. ఎస్ఆర్ఎస్పీలో నీళ్లు ఉన్నాయి, తప్పకుండా ప్రతి ఎకరానికి ఈసారి కూడా మంచిగా ఈ పంటకు కూడా నీళ్లు వస్తాయని మీ అందరికీ నేను విశ్వాసం కల్పిస్తా ఉన్నాను. మరి అదే విధంగా మనం ఇక్కడ దగ్గరనే రోళ్లవాగు ప్రాజెక్టు కట్టుకుంటున్నాం. ఇదే రోళ్లవాగు గురించి మీకు తెలుసు, ఒకటి కాదు రెండు కాదు, పోయిన ఎలక్షన్లల్లో వాగ్దానాల మీద వాగ్దానాలు చేసిండ్రు. రమణాన్న చేసిండ్రు 30 ఏళ్ళ, కాంగ్రెస్ వాళ్ళు చేసిర్రు, టీడీపీ వాళ్ళు చేసిర్రు, కానీ ఎవరు కట్టలే. ఇవాళ కేసీఆర్ గారు వచ్చినాకనే 80 కోట్ల రూపాయలు రోళ్లవాగుకు శాంక్షన్ అయ్యి మరి ఇవాళ ప్రాజెక్ట్ అవుతున్నది. దాని నుండి లిఫ్ట్లు పెట్టి ఇంకా ఎక్కడెక్కడైతే కవర్ కాదో ఆ ఏరియాస్లంతా కూడా మనం నీళ్ళు ఇచ్చే పథకం కూడా చేస్తా ఉన్నాం. మరి ఇదివరకే 1 లక్ష రూపాయలు రైతులకు రుణమాఫీ చేసుకున్నాం. వద్దు అనేదాకా ఇస్తాం. రైతు బంధు లేదన్నా మేము మంచిగున్నాం, మాకు మీరు ప్రభుత్వం నుండి పెట్టుబడి వద్దు 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 అనేదాకా ఇస్తాను. అట్లనే మా ఆడబిడ్డలకి వాళ్ళు ఇచ్చే పెన్షన్ రేపటి నాడు మీరు ఆర్థికంగా బాగుపడి మంచిగా సార్ మాకు పెన్షన్ వద్దు 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 అనేదాకా ఇస్తాం, మీరేం రన్నిపడద్దు. చూసుకుంటే తెలంగాణ ఉద్యమం అంతా చూసుకుంటే మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఉండే, ఆయన చెప్పిన బాటలో నడిచి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. అదే విధంగా మరి తెలంగాణ ఉద్యమం కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. అట్లా మన శ్రీకాంతాచారి కూడా ఉన్నాడు. మరి ఇటువంటి వాళ్ళందరి ఆత్మ బలిదానాలతోని త్యాగాలతోని తెలంగాణ వచ్చింది. ఆనాడు చంద్రబాబు నాయుడు అడ్డం పడ్డా పడలేదా? మరి ఇవాళ ఏం చేస్తున్నాడు? తెలంగాణకు ప్రాజెక్టులు రావద్దని ఉత్తరాలు రాస్తున్నాడు. రాసిన ఆయన కొట్లాడితే 60 ఏళ్ళు. మీ అందరినీ నేను కోరేది ఒకటే, వీడికి మీ దగ్గరకు వచ్చి జీవన్ రెడ్డి గారు ఓటు అడుగుతారు, కానీ ఆయన వెనుక ఉన్న నీడ మాత్రం చంద్రబాబు నాయుడు ఉంటది. అది గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. మరి కొల్వాయి ప్రజల మధ్యలో నుండి నేను జీవన్ రెడ్డి గారిని కూడా ఒక ప్రశ్న వేస్తా ఉన్నా. మీరు ఎప్పుడు చెప్తారు జీవన్ రెడ్డి గారు నేను రైతుల పక్షం, నేనే రైతును అంటారు. రైతు బంధు చెక్కు కూడా బాగానే తీసుకున్నాడు ఆయన, కానీ ఇవాళ మన జగిత్యాలలో పొలాలకు నీళ్లు రావాలంటే ఎస్ఆర్ఎస్పి మంచిగా ఉండాలి, ఎస్ఆర్ఎస్పి బాగుండాలంటే అక్కడ కాళేశ్వరం నిండాలి. మరి అదే కాళేశ్వరం కట్టొద్దన్నటువంటి చంద్రబాబు నాయుడుతోని ఎట్లా మీరు పొత్తు పెట్టుకున్నారు? పొత్తు పెట్టుకొని మమ్మల్ని ఓట్లు అడగడానికి ఎందుకు వస్తున్నారు? అక్క మీరు ఒక్కటి ఆలోచించండి. మన నెత్తి కొట్టి మన పొట్ట కొట్టి మీకు నేను నీళ్లు రానియా, కానీ నేను మీ దగ్గరకు వస్తా, నాకు ఓట్లు వేయండి అంటున్నారు. రైతన్నలు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. మరి మీ అందరికీ కూడా తెలుసు రైతు బీమా పథకం, గౌడన్నలకు వేసిన బీమా పథకం కూడా ఇదివరకు 2 లక్షలు ఉంటే ఇప్పుడు 5 లక్షలు చేసుకున్నాం. రైతు బీమా, రైతు చిన్నవాడైనా పెద్దవాడైనా అర్ధెకరం ఉన్నా పావెకరం ఉన్నా మరి వాళ్ళందరికీ కూడా బీమా ఇచ్చినటువంటి సందర్భం తెలుసు. మన కొల్వాయిలో కూడా పాపం ఒక 3 రైతులు చనిపోతే వాళ్ళ కుటుంబానికి కూడా 5 రోజులలో 5 లక్షల రూపాయలు వచ్చిన విషయం కూడా మరి మీ అందరికీ తెలుసు.
మరి వాళ్ళతో పాటు మన బీసీ సోదరులు మన విశ్వ బ్రాహ్మణులు ఉన్నారు, అట్లానే మన ఎస్సీ సోదరులు కూడా ఉన్నారు. మరి వాళ్ళందరి కోసం కూడా